హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ టాప్ ఇంట్రెస్టింగ్ మూవీ న్యూస్ ఏంటో చూద్దాం. మరి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మధ్యన కొంతకాలంగా ప్రేమలో ఉన్నారనే సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరు కలిసి వెకేషన్ కి, పార్టీలు, రెస్టారెంట్ కి కలిసి వెళ్తుంటారు. అలాగే టీ షర్ట్లు, కూలింగ్ గ్లాసులు మార్చుకుంటా తమ రిలేషన్షిప్ పై హింట్ ఇస్తుంటారు. కానీ ఎప్పుడు తమ ప్రేమ, పెళ్లి గురించి మాత్రం నేరుగా బయటికి చెప్పారు. కెరియర్ పరంగా చెప్పాలంటే పుష్ప 2, యానిమల్, ఛావా, కుబేరా చిత్రాలతో రష్మిక రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రస్తుతం ఇండియాలో ఎక్కువ డిమాండ్ ఉన్న నటి రష్మికనే అంటే అనుమానం అక్కర్లేదు. మరోవైపు విజయ్ దేవరకొండ కెరియర్ మాత్రం పడుతూ లేస్తూ కొనసాగుతుంది. 2018లో గీతా గోవిందం, టాక్సీవాలా చిత్రాలతో విజయాలు అందుకున్న విజయ్ కి అప్పటి నుంచి సరైన హిట్ లేదు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు ఆశించిన విజయం సాధించలేదు. ప్రస్తుతం విజయ్ ఆశలన్నీ కింగ్డమ్ మీదే ఉన్నాయి. విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం మొదలైనట్లు టాక్. అయితే ఆ చిత్రాల తర్వాత వీళ్ళిద్దరు కలిసి నటించలేదు. దీనిపై ఫ్యాన్స్ చాలా అసంతృప్తిగా ఉన్నారు. విజయ్ కి, రష్మికకి చాలా సార్లు రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా వారి ఆశలు ఫలించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రేమ పక్షులు తాజాగా ఓ చిత్రం కలిసి నటిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. టాక్సీవాలా, శ్యామ్ సింగరై చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్ సంకృత్యన్ విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ టాక్సీవాలా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ కాంబో రిపీట్ కాబోతుందన్న వార్తలతో ప్రాజెక్ట్ పై అప్పుడే హైప్ క్రియేట్ అయ్యింది. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తో రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. కింగ్డమ్ రిలీజ్ తర్వాత విజయ్ దేవరకొండ ఈ యూనిట్ తో జాయిన్ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మూవీలో హీరోయిన్ ఎవరన్నది సస్పెన్స్ గా మారింది. అయితే ఇందుకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీలో విజయ్ సరసన, రష్మిక మదన నటిస్తున్నారని. ఇదే గాని నిజమైతే ఫ్యాన్స్ కి ఇక పండగే చెప్పాలి. దీనిపై త్వరగా అప్డేట్ ఇవ్వాలని నెటిజన్లు మేకర్స్ ని డిమాండ్ చేస్తున్నారు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.